హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వాలేకం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రివేణి లైఫ్ జర్నీ. సో ఈరోజు మీ అందరికీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో చూపిస్తాను. అండ్ ఈరోజు స్పెషల్ కూడా వేస్తాము, మేము వేస్తాం, అది కూడా చూద్దాము. ఇంకా పొద్దున్న నుంచి నేను ఏమేమి చేసిన అంటే లేవగానే ఇట్లా గిన్నెలు ఇల్లు ఉడిచిన, ఇంకా నీళ్ళు పట్టుకున్నాము, బాగా స్నానాలు చేసి బట్టలు పిండినాము. అది మా మమ్మీ ఇక్కడ వారం అంటే వీక్లీ అంటే 2 వీక్స్కి ఒకసారి ఏమంటారు పొదుపు కాడుతుంది అనమాట. పొదుపు దగ్గరికి పోయినాము. అన్నీ లేట్ అయిందనమాట, అన్నీ 9 అయిందేమో. అక్కడ పోయి అది కట్టేసి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసినాము. అది వేసి ఇది వేసేసరికి టైం అయిపోయింది. బట్టలు పిండిన ఇంకా అప్పటిలోపు మా మమ్మీ ఫోన్ చేసిన, మమ్మీ ఇంటికి రాయే అని మమ్మీ ఫోన్ చేసి చెప్పిన. మా అమ్మ వచ్చింది. రాగానే మా మమ్మీ ఏమేమో పట్టుకొచ్చింది, రాయి సాగి పిండి అనుకుంటా ఏమేమో పట్టుకొచ్చింది. అసలు ఎందుకు అవన్నీ ఏం చేస్తాం అంటే సస్పెన్స్ అండి. సర్లే చూద్దామనేసి అనుకున్నా. మా అమ్మ ఏం చేసిండు, మాకు కోళ్ళు ఉన్నాయి అన్నమాట. అది నాటుకోళ్ళు చాలా ఉండే. మొన్నటి వరకు కుక్కలు వేస్ట్ కుక్కలు ఉన్నాయి కదా, ఆ కుక్కలు అన్నీ పట్టినాయి. ఎందుకు ఉట్టిగా కోళ్ళు కుక్కలకి తినేస్తున్నాయి అనేసి నేనేమన్నా మమ్మీ కోసుకుందాం ఒకటి అనేసి అన్న. అయితే సరే అనేసి మా మామ పొద్దున ఒక పుంచుని తీసుకుపోయి క్లీన్ చేయించుకొని కట్ చేయించుకొని తెచ్చిండు. ఇక మా మమ్మీ ఫోన్ చేసి చెప్పిన, అయితే మా అమ్మ రమ్మంటున్నాడు రా అనేసి అంటే వచ్చింది. వచ్చి మమ్మీ మంచిగా చేస్తుంది తెలుసా, వంటలు ఎంత బాగుంటే అంత బాగా చేస్తుంది. నాకైతే ఫుల్ ఇష్టం. సస్పెన్స్ ఇప్పుడు మీకు ఏమేమి చెప్తాను. మా మమ్మీ ఏం చేస్తుందో చూస్తా. ఏం చెప్తున్నావు మమ్మీ? వంట చేస్తున్నా. ఏం కూర? చికెన్. ఏం చికెన్? నాటుకోడి పులుసు. ఇంకా సంగటి. సంగటి. ఏం సంగటి? రాగి సంగటి. అవునా? అయితే ఇలా పండగ నీకు హెల్ప్ చేయాలనా? హెల్ప్ చేయాలనా? చెయ్యి. ఏం చేయాలా? ఏం చేస్తావా? మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టి బియ్యం నానిపోయి. అయ్యి ఉల్లిగడ్డ కొయ్యలేదే, సగమే ఉంది. నైట్ బిర్యానీ వేసిన, ఇప్పుడేమో మళ్ళా బియ్యం పెట్టిన 2 గ్లాసులు. ఇప్పుడు మళ్ళీ సంగటి వేసుకుంటాడు మా మామ నన్ను. మా మమ్మీ ఎక్కడ ఉంటుంది తెలుసా? మా మమ్మీ మా చెల్లె వినాయక్ నగర్లో ఉంటారు. కాదు వినాయక్ నగర్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తా ఇల్లు కూడా. అదిగోండి నాటుకోడి, మాదే కోడి పుంజు. మామ పోయి కట్ చేయించుకొని వచ్చిన. మీ మమ్మీ లేదా అని అడిగారు కదా, ఈమె మా మమ్మీ, ఈమె నన్ను పెంచిన మమ్మీ. ఇక్కడ చూపిస్తా. అవి ఎట్లా నిలబడ్డది అలా, మేము ఇలా వంట చేస్తుంటే ఇవి ఎట్లా నిలబడ్డది. స్టైల్ ఏం లేదండి. చూసిరా నా బరువుకి బండ పగిలిపోతుంది. నా బిడ్డ కూర్చున్నది పగలదు, పగిలిపోతే మట్టి కింద పడుతుంది. నేను సతాయిస్. అరే నన్ను ఎత్తి తింటారు వీళ్ళు. ఇక వచ్చిరంట వాళ్ళిద్దరు కలుస్తారు, నా నెత్తి తినేస్తారు. ఇక అది చేయలే ఇది చేయలే, అది పెట్టు ఇది పెట్టు అన్న తలకాయ తింటారు. అసలు చూడ క్లీన్ పెట్టుకోవాలని చెప్తాం. నేను క్లీన్గా పెడతాను. దాంట్లో ఏదన్నా ఒకటి మించి మర్చిపోయినాకో దాన్ని పేలు పెట్టి చూపిస్తారు. ఇగోండి రాగి సంగటి ముద్దలు వేసింది, ఎంత బాగుంది చేసింది చూడండి మా మమ్మీ. ఇగో ఇది చికెన్, అది నాటుకోడి ఎంత బాగుంది, మంచిగా వేసింది కదా. స్మెల్ అయితే కమ్మగా వస్తుంది. నాకు ప్లేట్లు వేసి ఇచ్చింది, ఇప్పుడు తింటా. సంగటి ఎంత బాగుంది, క్రిస్పీ. ఆమె తినదు సంగటి, తినదు. సంగటి తింటుంది కాకపోతే నాటుకోడి తినదు. వావ్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది, టేస్ట్ అయితే సూపర్. మా మామ తింటున్నాడు సంగటి. మా మామకు కూడా తిన్నికి రాదు సంగటి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అట్లా పెట్టుకోగానే కరిగిపోతుంది సంగటి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఫినిష్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.